8 గంటలకే ఇస్తామన్నారు వాళ్ళే సారాలు. లేదు సార్ కూడు అన్ని తెచ్చిన అన్ని డబ్బులని ఖర్చు పెట్టుకున్నాడు సార్. లేదని వాళ్ళు మీరు వచ్చినారు న్యాయం జరిగింది లేదని వాళ్ళు తప్పని రెస్పాన్సిబిలిటీ కావాలి కదా సార్. ఇప్పుడు మా అంటే సరిపోయింది, వేరే వాళ్ళు కూడా మాకు ఏం తెలియదు, మాకు ఏం తెలియదు. ఇప్పుడు ఎవరు మాకు లేరు సపోర్ట్. మీరు రాకుంటే ప్రభుత్వ హాస్పిటల్ ఎవరు పట్టించుకోవాలా? గవర్నమెంట్ అనేది ఏంటి రైతులకే కదా సార్. లేకపోతే మా పరిస్థితి ఏంటి? తండ్రిలోకి వచ్చి ఇప్పుడు లేకుంటే ఎవరు పోలీసు వాళ్ళకే మాట్లాడారు. ముగ్గురు అడుగుతూనే ఉన్నారు. ట్రై చేస్తున్నారు వాళ్ళిద్దరు సార్లు. ఇక్కడ ఉండే వాళ్ళ సార్లు ఆటలు అనేది చేస్తామంటారు. చెప్తున్నారు మాకంటే అయ్యలేదు. సరే అని ఉండి పోస్ట్ మార్ట్ సార్ లోపల కానీ తీసుకుపోయినారు. పొద్దున ఇస్తామన్నారు, 8 గంటలకు అన్నారు, 10 గంటలు అన్నారు. సరే అన్న అంబులెన్స్ మాట్లాడుకోవాలి. మీరు వచ్చిందని మా పాప మధ్యగారికి ఇచ్చినాము. ఆయన ఎలా చనిపోయినాడు? ఆయన భార్య పిల్లలు లేరని బాధతో తాగి మందు తాగి మధ్యలో పడిపోయినాడు. మేము 6 రోజుల తర్వాత ఆయన చూసుకున్నాము. తర్వాత పోస్ట్ మార్టం కానీ పోలీసులు తొలుకున్నారు. ఇప్పటి వరకైనా ఈ శవం తీసుకుపోయి ఎక్కడ కర్నూలు అయినా కూడా ఎవరు పట్టించుకుంటారు? మేమే చూడవాళ్ళము. ఇంకా పురుగులు పట్టింది శవము, పురుగులు పెట్టిందని ఏం చేస్తారు? ఈ హాస్పిటల్ ఎన్ని రోజులు నిన్నట్టెళ్ళి నిన్న 2 నెలలే ఇవ్వలేదా? శవం ఇవ్వలేదా? వాళ్ళు శవమే ఇవ్వలేరు సార్. శవం ఇస్తామని తీసుకోవద్దు. ఎవరు కేసు పెట్టలేము, ఏం లేదు. ఇలా చనిపోయినారు హాస్పిటల్ చెప్పినాము. ఎంకరేజ్ చేసినారు పోలీసులు సార్. ఎంకరేజ్ చేసి ఆదరణ వచ్చినారు. ఆదరణ పెద్ద హాస్పిటల్ ఇలా శవం తీసుకొని ఏం చేస్తారు? నిన్న వచ్చినాం సార్ పోస్ట్ మార్టం వచ్చినాము. ఈరోజు పొద్దున ఉదయం కల్లా ఇచ్చేస్తాం మీ బాడీ, మీకు ప్యాక్ చేసి అని చెప్పి అన్ని అనుకూలం చూసుకొని పెట్టినాము. డాక్టర్లు చూసి సంతకాలు పెట్టకున్నట్టున్నారు. పోలీసు వాళ్ళు బతిమలాడుతున్నారు, అందరు బతిమలాడుతున్నారు. డాక్టర్ కాలు పట్టుకునే పోతే మీరు ఎవరు పక్క జరగండి, ఎందుకు వచ్చినారని నూకేస్తున్నారు. ఒకటి ఇప్పుడు ఎవరికి డబ్బులు ఎవరు పంచినారని చెప్తారు కదా, ఎవరో చెప్పినారు అందరికి డబ్బులు పంచినామని చెప్పినారు కదా. డబ్బులన్నీ రావడానికి ఆటోలో వేసుకోవడానికి ఆటో బాడుగులు ఉన్నాయి సార్. 5,000 6,000 పెట్టుకొచ్చుకున్నారు సార్. 5,000 6,000 పెట్టుకొచ్చుకున్నారు. వద్దులేమ్మా, హాస్పిటల్ ఎవరికి లేదు కదా, ఇప్పుడు ఎవరు మీకు అబ్జెక్షన్ చేస్తున్నారు? కర్నూలు అంటున్నారు. కర్నూలు పోయిన శవాన్ని ఏం చేస్తారు సార్? డాక్టర్ సార్ మొక్కినా కూడా మీరు ఎందుకు వచ్చినారని ఇలా పోతున్నాడు. న్యాయం జరుగుతుంది, మా సార్ వచ్చినాడు, మేము వచ్చినాము, మీకు న్యాయం చేసే వరకు మేము ఇంటికి కష్టాలు ఉంటాయి, ఏదో లేదు నీ కష్టాలు ఉంటాయి. నేను ఏం చెప్తున్నాను, ఇప్పుడు నేను ఎమ్నూరు దగ్గర పోయి వాపస్ చేశారు, నేను వచ్చినాను. ఏమ్మా మీకు న్యాయం జరుగుతుంది, నేను లేకుండా కూడా మా సార్ ఉంటాడు, 100% న్యాయం జరుగుతుంది. మీకు అయ్యే వరకు, మీకు ఆటోలు పంపించే వరకు మేము ఇక్కడ ఉంటాం. ఏమ్మా మీరు భోజనం సార్ ఇచ్చినట్టు పిల్లలు భోజనం చేయండి. పేరేమా? ఏం పని చేస్తున్నాడు? ఎందుకు అసలు ఏమైంది? ఎవరికి పోయినాడు? మధ్యగిరి సొంతూరు వచ్చి చనిపోయింది ముత్తుకీర్లో. మీకు తెలియదు అప్పుడు చనిపోయినాడు? దేవరని పోయినారు మొన్న మంగళవారం ముత్తుకూరులో దేవరైంది కదా, పోయినారు. పిలిచినారు కదా ఫ్రెండ్స్ అని పోయినారు. వాళ్ళ అక్క చేసింది, పోయినారు. బాగా తిన్నారు, అంతా చేసినారు. కాగులు గీగులు అంతా అయింది. కూర గీర బాగా నరికినాడు, అంతా నరికినాడు. మెద్దానం కరెక్ట్ 2 గంటల నెలలు లేడు.
2 గంటలకు పోయినాడు వస్తల్లా అని ఉన్నాము. రాలేడు ఎక్కడికైనా బయట ఊరికి గిరికైనా ఊకే ఉన్నాము అంతే. చూడలేము ఇంకా ఆడి బుడికినాము 4 రోజులు బుడికినాము. 4 రోజులు కూడా దొరికిలే. 6వ రోజుకి ఇట్లా ఉన్నాడు, ఇట్లా దగ్గర పడినాడు గుండె సైడ్ 2 గొర్రెలు కాసుకునే వాళ్ళు చెప్తున్నారు మాకు. ఇట్లా ఊర్లో ఇట్లున్నాడు, ఎవరు శవం అది మా ఊర్లో అంటే ఎవరిది లేదంటే ఇట్లా పలానా పారిపోయి చూసింది. ఆ చైన్ ప్యాంటు అన్ని గుర్తులు బట్టి మావోడే అని చెప్తున్నారు అంతే సార్. నిన్న తెచ్చింది కర్నూలుకి అంటున్నారు. సచివేని శవాన్ని ఏం చేస్తారు మమ్మల్ని ఇస్తే మనం తీసుకోపోతాం అంటున్నాము. కేసు గీసి ఏం పెట్టలేము. చాలా ఎంక్వైరీ చేసినారు, ఏం లేదు. శత్రు ఏం లేదు. అతనేమో తాగినాడు, ముందు తాగినాడు, చనిపోయినాడు అంతే. డ్రింకింగ్ చేసి చనిపోయినాడు అంతే. ఆ శవం అంటున్నాం. నిన్న మధ్యాహ్నం వెళ్ళి రాత్రి సారాలు కాలు మొక్కుతుంటే అసలు మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడ పైకి అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఎందుకు ప్రజలకే లేనోళ్ళు వెళ్దారు పని చేస్తేనే మాకు అన్నం తట్లకి లేకుంటే లేదు.